హాయ్ అండి, నేను మీ బాలు. నేను ఒక మంచి మాట మీతో షేర్ చేసుకోబోతున్నాను. విని ఎలా ఉందో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు అమ్మాయిని అబ్బాయి ప్రేమించాలంటే మస్తు ఆలోచన చేసేది. ఆలోచన కాదు, ఆ మాట అంటేనే వణుకు పుట్టేది. నాయన ప్రేమిస్తే వాళ్ళకు తెలిస్తే వచ్చి సావ దెంగుతారేమో, కొడతారేమో, తంతారేమో అనే ఒక భయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. ఎందుకనో అది అప్పుడు చేసుకుంటే పెళ్ళి చేసుకుంటారు, అదే జరుగుతుంది అప్పుడు. ఎందుకంటే తన్నేనే చేపిస్తారు. వీడు వదిలేయాలని ఉన్నా అప్పుడు వదిలేనియరు, తన్ని పెళ్ళి చేపిస్తారు. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. ఎందుకని ఏడ పడితే ఆడ దొరుకుతుంది ప్రేమ. ఇప్పుడు ఈ జనరేషన్లో ఒకటకు దొరుకుతుంది. పొగిడితే పడిపోతారు, నవ్విస్తే పడిపోతారు, కవ్విస్తే పడిపోతారు. మగాడికి ఉండే పనే అది. ఒకట్లకు దొరుకుతుంది ప్రేమ. ఒకప్పట్లాగా ప్రేమిస్తే ఏమన్నా అవుతుందేమనే భయం లేదు. ఇప్పుడు అన్నీ గుడిసెటి ప్రేమలే. ప్రేమ అనే టూలేట తగిలియాలి, వాడుకోవాలి, వదిలేసేయాలి. వీడు పోయి ఒక మావ కింద అల్లుని లేక వీడు ఆ మాటలు ఈ మాటలు బాత్కాని చెప్పుకుంటా వీడు ఇంకో పెళ్ళి చేసుకోవాలి. అమ్మాయి పోయి అత్తమీని కూడా లేక ఆమె నేను అది చేసి ఇచ్చిన ఇది చేసి ఇచ్చిన నాకు అన్నీ తెలుసు అని ఆమె ఒక కొటేషన్లు ఇచ్చుకుంటూ బతకాలి. ఒకట్లకు దొరుకుతుంది. జస్ట్ ప్రేమించిన అని చెప్తే సరే. మనం చెప్పకుండా వాళ్ళ అమ్మాయి దోస్తులు ఉంటారు కదా, వాళ్ళు ఎంట నడుస్తున్నప్పుడు అనేవాడు నీ దిక్కు చూస్తున్నాడే అని దేనిదైనా లేపి క్రియేటివ్ చేసి అమ్మాయిని జడదింగే బుద్ధి అమ్మాయిలతోటి ఉంది. అగ్గువకు దొరుకుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు దొరికే ప్రేమని ఇది. ఓకే, రైట్.